ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము దశమస్కందము. జరాసంధ యవనాగమన కథ. కంసునికి ఆస్తి ప్రాప్తి అను ఇద్దరు భార్యలు. వారి తండ్రి జరాసంధుడు భర్త చనిపోగానే దుఃఖార్తులై వారిద్దరు తండ్రి యగు జరాసంధుని ఇంటికి ఎగినారు. జరాసంధుడు మగధ దేశపు రాజు. తమకు వైధవ్యం కలుగుటకు కారణము తండ్రితో చెప్పినారు. దాన్ని విని జరాసంధుడు కుమార్తెలు కలిగిన వేదకు శోకమునంది యాదవుడు శ్రీకృష్ణుడు చేసిన అపకారమునకు అమర్షమునందినాడు. భూమి మీద యాదవులను లేకుండా చేయవాలని ఉద్యమించినాడు. 23 అక్షోహిణీల సైన్యముతో యాదవ రాజధాని యగు మధురను నిరోధించినాడు. జరాసంధుడు నిరోధించగా మధురలోని ప్రజలు పొందిన మనోవేదన చూచి శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీహరి కనుక మనుష్య రూపంన ఉండటచే ఆ దేశ కాలములకు తగినట్లు ఇట్లా ఆలోచించినాడు. నేను లోకములకు దిగి వచ్చిన ప్రయోజనము భూభారంను తొలగించుటయే కదా. జరాసంధుడు తనంత తాను సైన్యంను తెచ్చి మోహరించినాడు. ఇతని సైన్యమునంతను అంతమొందించెదను, ఇతని మాత్రము విడిచిపెట్టెదను. అట్లయినా ఇతడు మరికొంతమంది దుష్టులను చేర్చుకొని మరలా వచ్చును. అందుచే మరికొంతమంది దుష్టులను వధించే అవకాశం లభించును. ఈ భూభారమును తొలగించి సాధువులను రక్షించుటకే కదా అవతరించినది. కాక ధర్మరక్షణము అధర్మమును నివారించడం కూడా నా కర్తవ్యమే అని ఆలోచించుచుండెను. ఇట్లు గోవిందుడు ఆలోచించుచుండగా సూర్యునితో సమానమైన కాంతి గల 2 రథముల సారథులతో వ్యజన కవచదాలతో కూడి కృష్ణుని సన్నిధికి వచ్చి నిలిచెను. పురాతనములైన దివ్యములైన ఆయుధములు కూడా ఆ రథముల యందు ఉండెను. వారిని చూచి ఋషికేశుడు బలరామునితో ఇట్లు పలికెను. ఆర్య బలరామ, మన వార్ల యాదవులకు చాలా క్లేశం తరస్థించినది. జరాసంధుడు సైన్యముతో పట్టణమును చుట్టుముట్టినాడు. వారిని జయించిన కొరకు మనకు 2 రథములు వచ్చినవి, కావలసిన ఆయుధములు వచ్చినవి. నీ ఒక రథమును అధిరోహింపుము. ఈ దుఃఖము నుండి మన వారిని రక్షించుటకు ఈ సైన్యంను చంపుటకు ఉద్యమింపుము. సాధువులకు క్షేమమును కలిగించుటకే మనము జన్మించితమే. 23 అక్షోహిణి సైన్యము రూపమున ఉన్న భూభారం మనకు దగ్గరికి వచ్చినది, దాన్ని తొలగించుము. ఇట్లా ఆలోచించుకుని బలరామకృష్ణులు 20 కవచంలో దాల్చి తమ ప్రత్యేకమైన ఆయుధమును స్వీకరించి రథమును ఎక్కి కొద్దిపాటి సైన్యముతో పట్టణం నుండి వెలికి వచ్చిరి. శ్రీకృష్ణుని రథమునకు సారథి ధారుకుడు. శ్రీకృష్ణుడు ధారుకుడు రథము నడుపుచుండగా వెలిగి వచ్చి తన శంఖము పాంచజన్యమును పూరించెను. శత్రుసేనల హృదయంలో భయకంపనము కలిగెను. జరాసంధుడు వారికి ఎదురుగా వచ్చి ఇట్లు పలికినాడు. ఓ పురుషాధమా కృష్ణ, భయపడి నీవు నన్ను దాచుకున్నవాడవు. మేనమామను చంపిన పాతకివి బాలుడవు. నీతో యుద్ధం చేయడం సిగ్గుచేటు. నీతో యుద్ధము చేయను. ఓ బలరామ, నీకు యుద్ధము చేయుటకు ధైర్యము పట్టుదల ఉన్నచో రమ్ము. నా భారములచే నీ శరీరమును చీల్చి చెండాడదను. స్వర్గమును కేగుము, లేదా శక్తి కలవాడవే అయినచో నన్ను చంపుము. శ్రీకృష్ణుడు వాని మాటలు విని సూర్యులు తమను తాము పొగుడుకొనరు, పౌరుషమును ప్రదర్శించరు. కూతుళ్ళు కొరకే దుఃఖము చెంది ఉన్నవాడువు. మరణించవలని కోరుకుని వచ్చితివి. నీ మాటలను పట్టించుకొనను. యుద్ధములకు రమ్ము. జరాసంధుడు మహాబలులకు ఆ బలరామకృష్ణులను తన సైన్యంతో చుట్టుముట్టెను. వాయుమేఘములచే సూర్యుని ఆవరించినట్టు సైన్యముచే ఆ బలరామకృష్ణును కనపడకుండా ఆవరించెను. గౌరధ్వజము శ్రీకృష్ణునిది, తాళధ్వజము బలరామునిది. ఆ జెండాలను చూచుచు పట్టణపు మేళ పైభాగం నిలిచిన స్త్రీలు ధైర్యంలో ఉండరే. సైన్యంలో ఆవరించి ఆ ధ్వజంలో కనపడకుండా మరుగున పడగానే స్త్రీలు స్తోకించరి. శత్రువుల సైన్యం మేఘముల వలె తమ బాణవర్షము చే బలరామకృష్ణుడు సైన్యంలో ముంచెత్తెను. వెంటనే శ్రీకృష్ణుడు దేవాసుర వంజమకు శార్ఖమను వింటిని ఎక్కుపెట్టి టంకారం చేసెను. తన అమ్ములు 12 బాణములు తీయుచు సంధించుచు సైన్యంలోని రథములను, గుర్రములను, ఏనుగులను, పదాతి దళములను త్రిప్పి కొట్టుచుండెను. కొరవి గిరగిరా త్రిప్పునప్పుడు ఇట్లు చక్రాకారంగా కనపడను. అట్లు కృష్ణుడు చక్రాకారంగా తిరుగుచు బాణవర్షంను ఎడతెరపి లేకుండా జరాసంధుని చతురంగ సైన్యముపై ప్రయోగించెను. ఏనుగులు కుంభస్థంలో భిన్నములై నేల కూలినవి. రథములు, గుర్రములు, సారథి దెబ్బతిని చనిపోయాను. భుజములు కూలెను. పదాతులు, భుజములు, తొడలు, మెడలు ఛేదించబడినవి. అట్లు దెబ్బతిని కూలుచున్న ఏనుగులు, గుర్రములు, పదాతులు శరీరంలో రక్తము ఏర్లై పారంగెను. ఆ నదులలో చనిపోయిన మనుషుల శరీరములు, శిరస్సులు తాబేళ్ల వలె చనిపోయి పడి ఉన్న ఏనుగుల శరీరములు దీపముల వలె, చనిపోయి పడి ఉన్న గుర్రముల శరీరంలో ముసల వలె కనపడుచుండెను. పిరికి వారికి ఆ రక్తపు నదులు భయము గొలుపుచున్నవి. పౌరుషవంతులకు హర్షమును కలిగించుచున్నవి. దుర్మదులకు శత్రువులను అప్రమేయ పరాక్రమశాలకు బలరాముడు తన ముసలము అనే ఆయుధముతో అంతమొందించుచుండెను. ఈ విధముగా వసుదేవ కుమారులు 20 జరాసంధుని సైన్యమునంతరూ అంతమొందించిరి. జగదీశ్వరుడు విచిత్రమగు లీల ఇది. అనంత కళ్యాణ గుణశాలకు భగవానుడు తన సంకల్ప మాత్రము చేయలేలగా భువనత్రయం యొక్క సృష్టిని, స్థితిని, లయమును చేయగలడు. అట్టివాడు 23 అక్షోహిణీల సైన్యమును అంతమొందించుట ఆశ్చర్యము కాదు. కానీ మానవుని వలె నటించుచు ఇటు లీలను ప్రదర్శించుట చూచువారికి ఆశ్చర్యకరము.
జరాసంధుని రథము విరిగినది, సైన్యమంతయు కూలినది, ప్రాణములతో బ్రతికి ఉన్నాడు. సింహము లేడిని పట్టునట్లు బలరాముడు అతన్ని పట్టుకొనెను. వారిన పాశములతో మానుష పాశములతో జరాసంధుని బంధించుచున్నాడు. శ్రీకృష్ణుడు అతనితో జరపవలసిన కార్యం ఇంకనూ మిగిలి ఉన్నదని, అట్లు బంధింపవలదని బలరాముని వారించినాడు. సర్వలోకేశ్వరుడు బలరామకృష్ణుడు వదిలిపెట్టగా మహావీరుడు జరాసంధుడు అవమానం తట్టుకొనలేక సిగ్గుపడి అడవికి పోయి తపస్సు చేసుకొనవలని సంకల్పించుకున్నాడు. కానీ రాజులు కొందరు లోక వృత్తాంతములను న్యాయములను చెప్పి ఓదార్చి ధైర్యం చెప్పి అడవికాయకుండా ఓదార్చినారు. సైన్యమంతయు చనిపోయి పట్టుబడినను చంపక భగవానుడు జరాసంధుని వదిలినాడు. జరాసంధుడు మనసు చెడి బాధపడుచు తన దేశంలోకి మరలి వచ్చెను. శ్రీకృష్ణుని సైన్యం చెక్కు చెదరలేదు, పరసైన్యమంతయు నశించినది. దేవతలు ఆశ్చర్యముగా చూచి పుష్పవర్షమును కురిపించిరి. విజయవార్తను విని సంతుష్టులై సూత మాఘద వంది గణము విజయగీతములను గానము చేసెను. శంఖ దుందుబులు మ్రోగెను, భేరీ తూర్యములు మెరిసెను, వీణా వేణు మృదంగములు మ్రోగుచుండెను. పట్టణమంతయో అలంకరింపబడినది. బలరామకృష్ణులు పట్టణంలో ప్రవేశించుచుండగా వేదఘోషతో స్వాగత సత్కారములతో పట్టణము మారుమ్రోగెను. యుద్ధము నుండి తెచ్చిన ధనమంతయును యాదవులకు రాజుగానున్న ఉగ్రసేనుకు సమర్పించరి. 23 అక్షోహిణీలు సంపాదించుకుని జరాసంధుడు మరలా మధురపై యుద్ధమునకు వచ్చెను. ఓడిపోయాను. ఇట్లు 17 సార్లు యాదవులతో జరాసంధుడు యుద్ధం చేసెను. 17 సార్లు కూడా బలరామకృష్ణుల పరాక్రమముచే నడిపింపబడిన ఎదు సైన్యముచే జరాసంధ బలము ఓడిపోచునే ఉన్నది. జరాసంధుడు పట్టువేడలేదు. 18వసారి కూడా జరాసంధుడు యుద్ధములకు సిద్ధపడుచుండెను. నారదుడు ఇంతలో మ్లేచ్ఛా నాయకుడు కాలయవనుని ప్రేరేపించెను. కాలయవనులకు బలములో శౌర్యంలో ఎదురుగా నిలవగలిగిన వాడు ఇంతవరకు ఎవరునూ లేరు. నారదుడు వెళ్లి జరాసంధుడిని 17 సార్లు ఓడించిన కృష్ణుడు నీకు దీటు కాగలని అతని రెచ్చగొట్టెను. దానితో కాలయవనుడు 3 కోట్ల మ్లేచ్ఛ సైన్యంను తీసుకుని మధురా నగరములకు చుట్టుముట్టెను. కృష్ణుడు బలరామునితో కూడా ఇట్లు ఆలోచించెను. యాదవులకు మహాపద సంభవించుచున్నది. యవనుడు నేడు పట్టణంను చుట్టుముట్టినాడు. రేపు గాని ఎల్లుండి గాని జరాసంధుడు కూడా తప్పక రాగలడు. మనము యవనుడితో యుద్ధము చేయుచుండగా జరాసంధుడు మన బంధువులను చంపుడుకు గాని తన పట్టణంకు కొందరిని బందీలుగా తీసుకుని పోవట గాని చేయగలడు. అందుచే ఎట్టి వార్తనైనను చూడలేని జలద్గుర్గమును నిర్మించుతము. అచ్చట మన యాత్రలను ప్రవేశింపజేసి తర్వాత ఎవరిని చంపుదము. వెంటనే ఇప్పుడు చంపుడు తగదు అని ఆలోచించి 12 యోజనముల విస్తీర్ణము గల ద్వారకా నగరమును ఆశ్చర్యకరముగా సముద్రంలో నిర్మింపజేసెను. విశ్వకర్మ యొక్క నిర్మాణ కళా కౌశల్యమంతయు అచ్చట కనపడెను. రాజమార్గములు ఉపమార్గములు తూర్పు పడమలకు నిర్మింపజేసెను. 2 వైపులా చతుర్వర్ణను మధ్య కోష్టములను ప్రతిష్ఠింపజేసెను. అశ్వశాలలు అన్నశాలలు నిర్మింపజేసెను. 4 వర్ణముల వారికి వారికి తగిన వసతులను నిర్మింపజేసెను. యాదవులకు ప్రభువు ఉగ్రసేనుకు రాజప్రసాదమును నిర్మింపజేసెను. ఈ విధముగా భగవానుడు సంకల్పించినంత మాత్రం ఆ పట్టణంన దేవశిల్పి నిర్మించినాడు. ఇంద్రుడు శ్రీకృష్ణునకు సుధర్మము నుండి సభను పారిజాతమును కూడా నగరమునకు పంపినాడు. అవి ఉండుటచే అచ్చటున్న వారికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు మొదలగు మధ్య ధర్మములు ఉండవు. ఒక్క చెవి మాత్రం నల్లగా ఉండేది. తెల్లను గుర్రములను వరుడు పంపినాడు. కుబేరుడు తన నిధులను 8 ఆ నగరమునకు పంపినాడు. లోకపాలులందరూ వారి ఐశ్వర్యములు అన్నియును అతడు సమర్పించినారు. ఈ ఐశ్వర్యములన్నీ భగవానుడు శ్రీహరి వసుగినవే కదా. అతడే శ్రీకృష్ణుడే భూమి యందు ఉన్నాడు కనుక వాడు వసంగిన వాటిని మరలా వానికి అర్పించుట తమ కర్తవ్యమని వారు అందరూ సమర్పించరు. మ్లేచ్ఛ సైన్యముతో చుట్టుముట్టినాడు కాలయవనుడు. ముచ్చుకుంద ప్రసాదము. శ్రీకృష్ణుడు ఒంటరిగా, బలరాముడు కూడా తోడు లేకుండా పట్టణము నుండి వెలికి వచ్చుచుండెను. ఉదయించుచున్న చంద్రుని వల్లే ప్రకాశించుచుండెను. పచ్చని వస్త్రములతో శోభిల్లుచుండెను. శ్రీవత్సమును పుట్టమచ్చ కౌస్తుభమును మణి వక్షస్థమును ప్రకాశించుచుండెను. విశాలముకు బాహు చతుష్టయముతో విరాజిల్లుచుండెను. అప్పుడే వికసించుచుండెను తామరలు పోలిన నేత్రములు కలవాడే ఉండెను. మందహాసం చే కాంతివంతం లేన కపోలములతో ప్రకాశించుచున్న ముఖార విందము కలవాడోయెను. మకర కుండలములు మనోహరముగా మెరియచుండెను. ఇంతవరకు కాలయవనుడు శ్రీకృష్ణుని చూడలేదు. శ్రీ వత్సలాంచనుడు, చతుర్భుజుడు, పుండరీకాక్షుడు, పీతాంబరుడు, అతి సుందరుడు అని శ్రీకృష్ణుని నారదుడు వర్ణించెను. ఆ లక్షణములతో వెలికి వచ్చుచున్న వ్యక్తిని చూచి ఇతడే శ్రీకృష్ణుడు, ఆయుధములు దాల్చగా ఒంటరిగా నడిచి వచ్చుచున్నాడు, ఎదిరించెదను అని నిశ్చయించుకొని పట్టుకొనవలన శ్రీకృష్ణునిపై పడెను. అంతటా శ్రీకృష్ణుడు పరిగెత్తెను. కాలయవనుడు యోగులకు తపోబలము గల మనసుతో కూడా పట్టుటకు శక్యము గాని శ్రీకృష్ణుడు చేతికి అందినట్లే ఉండి దూరమగుచుండెను. ఇట్లు పరిగెత్తి ఒక కొండగుహలో శ్రీకృష్ణుడు దూరెను. చూచినాడు కాలయవనుడు, ఎదుకులంలో పుట్టిన నీవు అట్లు పారిపోవట తగని పని అని అధిక్షేపించుచు వెనుకకు పరిగెత్తుచున్నాడు. అంతమందవలసిన కాలయవనునికి అతడు ఎట్లు చేజిక్కును. యవనుడు చూచుచుండగానే కృష్ణుడు కొండగుహలోనికి దూరినాడు. యవనుడు కూడా దూరినాడు.
అక్కడ ఒకడే పడుకుని నిద్రపోవచ్చున్నాడు. పరుని నిద్రపోవచ్చున్న వ్యక్తిని చూచి ఇతడే కృష్ణుడే పరిగెత్తి పరిగెత్తి మరి పరిగెట్టలేక సాధువు వల్లే పరుండినాడు. పాపాత్ముడు అని కాలయముడు తలంచినాడు. మూఢుడు కాలయముడు పాదములతో వాణ్ణి తన్నినాడు. అతడు చాలా కాలం నుండి నిద్రపోవచ్చున్నాడు. లేచి మెల్లగా కళ్ళు విప్పి ఇటునటు చూచు ప్రక్క నిలిచిన కాలయవుని చూచినాడు. అతని కోపార్ణమైన దృష్టి పాతంనే ఎవరిని శరీరం నుండి అగ్ని బయలువిడలి క్షణంలో కాలయవుడు భస్మైనాడు. పరీక్షిత్తు ఆశ్చర్యపడినాడు. ఎవరా పురుషుడు? అతడు ఎందుకు అచ్చట నిద్రించుచున్నాడు? అతనికి అంతర్శక్తి ఎట్లు కలిగినది అని ప్రశ్నించినాడు. సుఖయోగేంద్రుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇక్ష్వాకు వంశమున మాందాతృ తనయుడు ముచుకుందుడు అను మహానుభావుడు కలడు. అతడు సాధువు, సత్యధర్మపరుడు. ఇంద్రాది దేవతలు రాక్షసుల నుండి తమను రక్షించుటకు సహాయపడవలని కోరిరి. అతడు వారికి సహాయభూతుడుగా ఉండి చాలా కాలము కాపాడెను. కొంతకాలం తర్వాత దేవతలకు కుమారస్వామి సేనానాయకుడిగా లభించెను. అప్పుడు దేవతలు ముచుకుందా, నీవు మమ్ము కాపాడటకు చాలా శ్రమించితివి. మా కొరకు భూలోకమును వీడి రాజ్యమును వీడి సర్వభోగములను వీడి మా రక్షణమునకే నిలిచి ఉంటిని. నీ బిడ్డలు పట్టపురాణులు నీ జ్ఞాతులు ప్రజలు కూడా ఈనాడు లేరు. చాలా కాలం గడిచిపోయినది. వారందరూ చనిపోయినారు. కాలం బలీయమైనది. బలవంతులకు బ్రహ్మాదులను కూడా కాలం తన వశంలో ఉంచుకొనొచ్చు. పశువుల కాపరి పశువులను తన ఇచ్చ వచ్చినట్లు తెప్పినట్లు బ్రహ్మాముదుల తృణం వరకు సర్వమును కాలము తన వశమందు ఉంచుకొని నడుపుచుండెను. నీకు అభిమితముగు వరమును కోరుకొనుము. ప్రకృతి సంబంధము పోయేడెముత్తిని మేము వసంగగల వారము కాము. అమోక్షమును వసంగుటకు భగవానుడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే సమర్థుడు. మిగిలిన ఏ వరములైనను మేము వసంగుదము కోరుకొనము అనిరి. అప్పుడు ముచుకుందుడు దీర్ఘకాలము లోక సంబంధము లేకుండా నిద్రించుట, నిర్జనముగు ప్రదేశం నిర్దేశింపుడు. చాలా కాలం నుండి నిద్ర లేకుండా ఉన్నాను అని కోరెను. వారు పర్వత గుహను చూసి దీర్ఘకాలము సుఖనిద్ర పట్టినట్లు అనుగ్రహించరు. ఎవరైనా ఎరుగు కాని మేలుకొలిపినచో చూచినంత మాత్రం నుండి నీ చూపు చేవారు భస్మగుదురు అని దేవతలు అనుగ్రహించరు. అతడే ఈ ముచకుందుడు. కాలయవుని చంపుటకు భగవానుడు ఆ గుహలోనికి తీసుకువెళ్ళి తాను శ్రమపడకుండా ఆ ముచకుందుని చూపుచే భస్మమగునట్లు చేసినాడు. శ్రీకృష్ణుడు కాలయవునుడు భస్మము కాగానే తన దర్శనమునికై వేచి ఉన్న ముచుకుందులకు తన దర్శనం వసంగెను. నీలమేఘశ్యాముడు పీతాంబరధరశి వత్స కౌస్తవ విరాజితుడు చతుర్భుజుడు వైజయంతి మాలాలంకృత వక్షుడు ప్రసన్నవదుడు ఒక భగవానుని దివ్యమంగళ విగ్రహంను ముచుకుందుడు దర్శించినాడు. 3 లోకములకు ఆకర్షణముగు రూపమును ప్రేమపూర్వక మందహాస పూర్ణ కటాక్ష ప్రసారము చేయుచున్న రూపమును ముచుకుందుడు దర్శించినాడు. ఆ తేజస్సు అతనికి విస్మయము కలిగించినది. భగవాన్ని ప్రశ్నించుచున్నాడు. ప్రభు, నీవెవరువు? ఈ అరణ్యంలో కొండగుహలో తామరరేకుల వంటి సుకుమారములు పాదములతో ముండ్లపై రాళ్లపై ఎలనడుచుచున్నావు. తేజస్సు గల సకల పదార్థములకు తేజస్సు వసుంగునిదిగా నీ తేజస్సు కనపడుచున్నది. నీవు సూర్యుడివా, అగ్నివా, చంద్రుడివా, ఇంద్రుడివా, లోకపాలకుడివా? నిన్ను దేవాదేవుడుగా పురుషోత్తముడు అని నేను తలంచుచున్నాను. ప్రభు, సూర్యుడు అంధకారం తొలగించినట్లు నీ తేజస్సు ఈ గుహలోని చీకటిని మాయం చేసింది. నిన్ను సేవింపగోరి మాకు నీవు ఎవడివో తెలియజేయము. నేను ఇక్ష్వాకు వంశమునకు చెందిన క్షత్రియాధముడను, యవనాశ్వుడు అనడి మంధాత కుమారుడను, ముచుకుందుడను. చాలా కాలం మేలుకొని ఉండి బలని నిద్ర చేయబడి లేతి లేకుండా గుహలో నిద్రించుచుంటిని. ఎవడో వచ్చి నన్ను లేపినాడు. అతని పాపం అతని దగ్ధం చేసినది. వెంటనే నీ దర్శనం లభించినది. నీ తేజస్సు చూచుటకు శక్యం కాకున్నది, ఇంకా చూడజాలను. నీవు సకల ప్రాణిజాతమునకు ఆరాధ్యుడువు అని ముచుకుందుడు పలుకగా విని కృష్ణ భగవానుడు నవ్వుచు మేఘనాథ గంభీరంగా ఇట్లు సమాధానము చెప్పారు. నా జన్మలు కర్మలు నామధేయములు వేల కొలది ఉన్నవి. ఏ పేరు నీకు తెలిపెదను, ఏ జన్మము నీకు వివరించదను, ఏ చేష్టితము నీకు వర్ణించదను. సర్వజ్ఞుడునకు నాకు కూడా పేర్కొండ శక్యము కాదు. భూమిలోని ధూళికరములను కొన్ని జన్మలు శ్రమించి ఎందరో మేధావులు కలిసి లెక్కించగలరేమో కానీ నా గుణ కర్మ నామములను జన్మలను ఎవ్వరూ లెక్కింపలేరు. 3 కాలములలో నా జన్మలు కర్మలు ఋషులచే అనుభవింపబడుచునే ఉండును కానీ వారు వాని హద్దును కాంచలేరు. ఇప్పుడు ఉన్న జన్మను నామధేయంను ఎరింగించదను వినుము. పూర్వము ధర్మరక్షణకై భూభారంగా ఉన్న అసురులను అంతమొందించుటకై బ్రహ్మ ప్రార్థించినాడు. అతని ప్రార్థనకై వసుదేవుని ఇంట నేను జన్మించితిని. వసుదేవుని కుమారుడుగా నన్ను వాసుదేవుడని వ్యవహరించరు. కాలనేమి కంసుడు ప్రలంబాది రాక్షసులు నాచే చంపబడినారు. ఇచ్చటిని దృష్టిచే కాలయముండు భస్మైనాడు. నిన్ను అనుగ్రహించుటకు ఈ గుహలోనికి వచ్చి తిని నీవు పూర్వం నన్ను ప్రార్థించితివి. నీకు కావలసిన వరములు వేయనను కోరుకొనుము. నన్ను శరణుందని జన్ను శోకమునందరు. ఇట్లా భగవాన్ పలుకగా విని ముచుకుందుడు పరమానంద భరితుడే గర్భిణి మాట స్మరించు వాసుదేవుడు శ్రీమన్నారాయణే అని రింగెను. స్వామిని మాయచే ఈ లోకం మోహమునందుచున్నది. దుఃఖములకు పుట్టినిల్లు గృహములు. స్త్రీలు పురుషులు కూడా ఇళ్లలో ఒకరినొకరు అనుభవించి సుఖించవనని దుఃఖం తెచ్చిపెట్టుకుంటున్నారు. నీవు కనపడుచున్న నిన్ను కోర కనర్థములు పొందుచున్నారు. జన్లు దుర్లభముగా మనుష్య శరీరం అప్రయత్నంగా ఇట్లు పొందినారు.
పొందినందుకు నీ పాదార విందనం చూచుటకు ఇంతకాలం రాజ్యభోగములు మదించి రాజులను అహంకరించి కాలమంతను వ్యర్థంగా పాడు చేసుకుంటమి. మరణశీలకు భార్య బిడ్డల స్థిరమని ప్రేమించి శరీరమే ఆత్మాయని భావించి అదే పరమార్థ సుఖమని దానికై తీరం దుఃఖమును అనుభవించి తిని. ఈ దేహం ఒక కుండ వంటిది, గోడ వంటిది, నశ్వరము దాని అందే అభిమానము కలవాడినే రాజున్న విరవీగి తిని. రథములు, ఏనుగులు, గుర్రములు, కాల్భములు మొదలు సైన్యంతో పరివేషించబడి ఎవరిని లెక్క చేయక భూమండలంను సంతను జయించి తిని. ఇంకను ఇట్లు చేయవలను అట్లు చేయవలను అంటే ఆలోచనలతో విషయాల ఆలస్యతే పరిభ్రమించుచుంటిని. నీవు కారుపుడవే అనుకొనకుండా పాము ఎలుకలు మింగినట్లు కనపడకుండా ఉండి మృంగివేయుదువు. ఇంతవరకు భూపతి అనే పేరుతో తిరిగిన శరీరమే ఆత్మదూరం కాగానే పురుగులుగా భస్మముగా మట్టిగా మారిపోవును. ఈ స్థితిని ఇరుంగ లోకములకు జయించి రాజులను అహంకరించి మధుర సుఖములచే అనుభవించుచు ఇంట్లో స్త్రీలతో పురుషులతో రమించుచుంటిని. మరలా జన్మనెత్తి సార్వభౌముడైన మరొక జన్మమును ఇంతకంటే అధికమైన ఐశ్వర్యమును పొందవలని తపస్సు చేయను. అంతకంటే పై పదవులను కాక్షించును. ఇట్లు భోగానుభవము అందు ఆశ సుఖము కలిగించదు. ఈ సంసారము తొలగడి అవకాశము ఉండదు. ఎవరినూ దాన్ని తొలగించుకొనలేరు. ఇట్లు తిరుగుచుండగా భగవద్భక్తులతో సమాగమము నీ కటాక్షంచే లభించెను. సత్సంగము లభించిన నాడు సత్పురుషులకు గతికు పరాత్పరుడవు నీ వైపు బుద్ధి ప్రసరించెను. నీవు నన్ను అనుగ్రహించితివి. రాజ్యమునందు మోహం తొలగినట్లు చేసేదివి. సాధు పురుషులు తపస్సు చేసి అడవులందు ఏకాగిగా ఉండవలనే కోరికను పొందుచుందరు. అట్టి కోరిక నీ కటాక్షం చేయగలిగినది. భగవాన్ వేరొక ప్రయోజనం కాంక్షింపక నీ పాదసేవని కోరిన మహాపురుషులు పొందగలిగినది నీ పాదసేవ. అట్టి నీ పాదసేవ కంటే జ్ఞానం కలవాడు నిన్ను ఆరాధించి వేరొక దాన్ని కోరడు. నీ పాదసేవనము కంటే ఇతరమైనది ఏది లభించను అది ఆత్మ వినాశకమగును. అందుచే సత్వ రజస్తమోగుణములు గల ప్రకృతి సంబంధం చేయగలిగిన కోరికలను అన్నిటినీ వదిలి పుణ్య పాప సంబంధరహితుడవు, సమాభ్యాధికర హితుడవు, పురుష రూపంలో అవతరించిన సులభుడవు, జ్ఞానానంద స్వరూపుడవు అగు నిన్ను తప్ప వేరొక దాన్ని కోరను. ముచుకుందుడు ఈ విధంగా తన ధైర్యంను విన్నవించుకొనుచు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాడు. ఈ సంసారంలో తీవ్రములకు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపముల చే తపించబడుచున్న వాడనైనను కామక్రోధాది శత్రువులను మనసు మొదలగు ఇంద్రియములను ఆరింటిని జయంపలేని వాడినై శాంతి లేక వ్యసనం నందుచున్నాను. అట్టి నేను ఈనాడు రక్షణ మోసంగా జాలిన నిన్ను పొందగలిగి తిని. ఎట్లో నీ అనుగ్రహముచే నీ పాద పద్మము చేరి శరణు పొంది తిని. నీ పాదాబ్జమును చేరిన వారికి భయము శోకము ఉండనేరవు. నీ పాద సమాశ్రయనము నిత్యము సత్యము. ఓ సర్వనియామక ఆపదను పొంది ఉన్న నన్ను ప్రసన్నుడువై సంసార భయము నుండి రక్షింపము. ముచుకుందుడు ఇట్లు స్తోత్రము చేయగా, ఓ మహారాజా నీ మది చాలా నిర్మలమైనది, ఉదారమైనది. అనేక మార్గములు చే వరములిచ్చి ఆశలు చూపినను కోరికలకు లొంగలేదు. వరములచే మనసు చలించిన వారికి నాపై మనసు నిశ్చలంగా నిలవదు. నాయందే భక్తి గల వారికి కోరికలు ఉండవు. ప్రాణాయామముచే ఉపాయములచే నాయందే మనసు నిలుపుచున్నను. వాసనలు పూర్తిగా తగ్గని వారికి మనసు మరలా విషయప్రవణమగుచుండెను. నాయందే నీ మనసు నిశ్చలము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. చలించిన భక్తి నాయందు నీకున్నది. అందుచేయక నీవు స్వేచ్ఛగా రాజ్య పరిపాలన చేయము. మోక్షంను సంగ జాలిన వాడవైన నువ్వు కర్మానుభవం చే పురాతన కర్మలు నశించను గాని మోక్షంను సంగుడు తగదు. నీవు రాజుగా పరిపాలించుచు క్షత్రియ వర్ణోచితమును ఆచరించుచు వేట మొదలగు వ్యాపారంలో అనేక మృగములను చంపి ఉంటివి. ఇక ఆ పాప ప్రతిబంధకమును తొలగించుకుంటకు నాయందే మనసు నిలిపి తపస్సు చేయము. తపస్సు చేత అనుభవం చేత పాపం నశించి నాయందే భక్తి చే నన్ను నీవు పొందెదవు. ఈ జన్మ అంతమై రాబో జన్మలో బ్రాహ్మణుడివై జన్మింతవు. సర్వభూత దయగలవాడు అవుదువు. జగత్తునంతను బ్రహ్మాత్మకంగా చూతువు. శరీర వియోగము కాగానే నన్ను పొందుదవు. ఇట్లా భగవాన్ అనుగ్రహించి నిలిచి ఉండగా ముచుకుందుడు నమస్కరించి ప్రదక్షిణం చేసి ఆ గుహ నుండి వెలువడిపోయాను. కొన్ని యుగంలో గడిచిపోవడిచే వెలికి వచ్చి చూసేసరికి కలియుగము వచ్చుచున్నట్లు అతనికి తోచెను. ఉత్తర దిశకేగెను. సంశయము వీడిన వాడే కృష్ణుని ఎందే మనసు నిలిపి గంధమాదనము చేరెను. బద్రికాశ్రమమును చేరి నరనారాయణ సన్నిధి శ్రీకృష్ణ భగవానుడు మధురా నగరంలో మరలా తిరిగి వచ్చాను. యవనంలో పట్టణంను చుట్టుముట్టి ఉండిరి. ఆమ్లేచ్ఛ గణమును చంపి వారి ధనమును తీసుకుని ద్వారకు పోవనని బయలుదేరెను. గోవులతో మనుషులతో ధనమును మోయించుకొనుచు కృష్ణుడు కదులుచుండగా జరాసంధుడు 23 అక్షోహిణి సైన్యంతో మరలి వచ్చాను. ఆ సైన్యం యొక్క వేగంను తీవ్రతను చూచి రామకృష్ణుల మనుష్యభావం నటించుచు తొందరగా పరిగెత్తుట ఆరంభించిరి. భయము లేని వారైనను భయపరచుచున్నట్టు నటించుచు ఆ ధనమునంతను అక్కడే వదిలి తామరేకుల వంటి పాదములతో అనేక యోజనముల దూరం పరిగెత్తన ఆరంభించిరి. బలరామకృష్ణులను చూచి జరాసంధుడు నవ్వుచు జగదీశ్వరుల మహిమ ఎరుగలేని వాడే రథములతో వారిని వెంబడించెను. కొంత దూరము
పరిగడి బలిలే ప్రవర్షణంలో ఒక పర్వతం ఎక్కిపోయేది. ఎప్పుడు వర్షము పడుచుండే ఆ పర్వతం దట్టమైన చెట్లతో దాగి ఉండేది. బలరామకృష్ణులు కొండపైనే ఉన్నారని భావించి కొండ చుట్టూను సైన్యము కాపురించి ఆ పర్వతమును కాల్పించెను. పర్వతమంతయు అంటుకొని మండుచుండెను. ఆ పర్వతము 11 యోజనముల ఎత్తు. అంత ఎత్తు నుండి బలరామకృష్ణులు ఇరువురు శత్రువునకు కనపడకుండా దూకి సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకకు చేరిరి. జరాసంధుడు బలరామకృష్ణులు చనిపోయినారని భావించి ఆ సైన్యం నడుపుకున్న మగధ దేశమునకు తిరిగి వెళ్ళెను. అనంత దేశపు రాజు రైవతుడు బ్రహ్మ ఆదేశంచే బలరామునకు తన కుమార్తె రేవతిని ఇచ్చి వివాహము చేసెను అని శుకుడు ముందే చెప్పి ఉండెను. లక్ష్మీ అంశ సంభూతురాలకు భీష్మపుత్రి రుక్మిణిని గోవిందుడు స్వయంవరంలో భార్యగా స్వీకరించెను. తన బలము చేసి శిశుపాలని పక్షంనందరి రాజులందరినీ జయించి అందరూ చూచుచుండగా గరుడు అమృతంను హరించుకుని పోయినట్లు రుక్మిణిని స్వాధీనం చేసుకొనెను అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు భీష్మపుత్రిక రుక్మిణిని భగవానుడు రాక్షస వివాహంతో జరాసంధ శిశుపాలాదులను జయించి ఎట్లు స్వీకరించెనో వినవల్లని మకరంద తుల్యములు లోక పాప విధ్వంసకములు పుణ్యములు ఆగు శ్రీకృష్ణ కథలను వినిన కొలది వినవలననియే ఉండును. ఎవ్వరికి తృప్తి కలగదు. అందుచే అనుగ్రహించి రుక్మిణి వివాహ కథను వినిపింపుడు అని ప్రార్థించెను. జై గోవింద. జై జై గోవింద.